పటం రొట్టెల గొడవ. వంటగదిలో లావణ్య భయపడుతూ పెనంమీద రొట్టె వేస్తుండగా శారద కళ్ళార్పకుండా చూస్తోంది. ఇదేం రొట్టె లావణ్యా? భారతదేశ పటంలా ఉంది. ఒక మూల శ్రీలంక కూడా వేలాడుతోంది చూడు. అది కొంచెం అంచు బయటికొచ్చిందత్తయ్యా, సర్దుకోచ్చులేండి. సర్దుకోడానికా? దాన్ని మడత పెట్టి జేబులో పెట్టుకుని ఊరేగాలి. మా పుట్టింట్లో రొట్టెలు చంద్రబింబాల్లా చేసేవాళ్లం. ఏమంటున్నావు శారదా? పటాలం మ్యాప్లా ఉందంటున్నావా? మన లావణ్యకి దేశభక్తిక్కువ. పటాలం మ్యాప్ కాదండి, పటం అన్నాను. మీ చెవులకు ఏమైంది ఈ మధ్య? సరిగ్గా వినపడలేదు. పటాలం వాళ్లు కూడా రొట్టెలు ఇలాగే చేసుకుంటారేమో. వాళ్లకు బార్డర్ గొడవలు ఎక్కువ కదా. క్షమించండి అత్తయ్యా, తర్వాతిది సరిగ్గా చేస్తాను. తరువాతిది కాదు, ఈ జన్మలో చేస్తావో లేదో నాకనుమానంగా ఉంది. పోనీలే, ఆ మూలన కూర్చున్న మీ నానమ్మకివ్వు. ఆవిడ కళ్లజోడు లేకుండా చూస్తే అది ఏదో వింత ఆకారం అనుకుని తింటారు. నా కళ్లే కాదు, నా నోరు కూడా బాగానే పనిచేస్తుంది. సమయం వచ్చినప్పుడు చెబుతాను. ఏం పర్లేదమ్మాయి, సైనికులు తినే రొట్టె అన్నాక కొంచెం అటూ ఇటూగా ఉంటుందిలే. నాకొకటివ్వు, దేశ సరిహద్దుల్ని కాపాడినంత ఫీలింగొస్తుంది. మీరు ఊరుకోండి, మీ ప్రోత్సాహంతోనే ఇలా తయారైంది. తినేవాళ్లకి తెలియాలి కదా కష్టం. ఈ రొట్టెల గొడవ ఎప్పటికి తీరుతుందో ఏమో. హాల్లో శారద సోఫాలో కూర్చుని ఆలోచిస్తుండగా పంకజం నవ్వుతూ ప్రవేశించింది. ఏంటి శారదక్క, అలా డల్గా ఉన్నావు? అంతా బాగానే ఉంది గదా? ఏం చెప్పమంటావు పంకజం, అంతా బానే ఉందిగాని ఇంట్లో కొన్ని పనులు సవ్యంగా జరగట్లేదు. అయ్యో, ఎందుకలా అంటావో? నీ కోడలు లావణ్య బంగారం కదా, ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. నవ్వితే సరిపోతుందా? పని చేతికొస్తే కదా తెలిసేది అసలు సంగతి. రొట్టెలు చేస్తే దేశపటాలు గీస్తుంది. అయ్యో పాపం, ఈ తరం పిల్లలంతేలే అక్క, వాళ్లకు ఓపిక తక్కువ. అయినా నువ్వున్నావుగా చూసుకోడానికి. నేనెన్నాళ్లు చూసుకుంటాను? అదీకాక ఇంట్లో మన పాత అప్పు ఒకటుంది, అది తీర్చాల్సిన సమయం వచ్చింది. ఈ సమయంలో ఇలాంటి చిరాకులు. అవునా, అప్పుందా? లావణ్య వాళ్ల పుట్టింటివాళ్లు బాగా ఉన్నవాళ్లే కదా, కాస్త చెయ్యమంటే చెయ్యరా? అడగడానికి నా ఆత్మాభిమానం అడ్డొస్తుంది. నా కొడుకు సంపాదిస్తున్నాడు కదా. అంతేలే అక్కా, మన పరువు మనం కాపాడుకోవాలి. అయినా కోడలు కూడా ఇంటి మనిషే కదా, తనకే తెలియాలి బాధ్యత. నేనెళ్ళొస్తానక్కా. పంకజం వెళ్తుండగా అప్పుడే అక్కడికి వచ్చిన లావణ్య ఆమె మాటల్లో చివరి వాక్యాలు విని బాధపడుతుంది. నాకు బాధ్యత లేదా? అత్తయ్య నా గురించి ఇలా అనుకుంటున్నారా? పడకగదిలో లావణ్య మంచం మీద కూర్చుని తన ఫోన్లో రొట్టెలు చేసే వీడియో చూస్తోంది. పక్కనే రవి కూర్చునున్నాడు. ఏంటి లావణ్యా, ఇంకా రొట్టెల గురించి ఆలోచిస్తున్నావా? వదిలే, అమ్మ ఏదో అంటుందిలే. వదిలేయడం ఎలా రవి? ప్రతిరోజూ ఇదే గొడవ. నాకు నిజంగా చేయడం రావట్లేదు. చూడండి, వీడియోలో ఎంత సులభంగా చేస్తున్నారో. కొన్ని రోజులు పోతే అదే వస్తుందిలే. అయినా నువ్వు చేసే మిగతా కూరలు ఎంత బావుంటాయి, అమ్మకి అది గుర్తుండదు. అది కాదు రవి, ఇందాక పంకజం అత్తయ్యతో ఏదో అప్పు గురించి మాట్లాడుతున్నారు. అమ్మ చాలా కంగారుగా ఉన్నారు. అవును లావణ్య, అది నాన్నవాళ్ల పాత అప్పు, ఇప్పుడు తీర్చాల్సొచ్చింది. అమ్మకి దాని గురించే దిగులు, అందుకే చిన్న విషయానికి కూడా చిరాకు పడుతున్నారు. అలాగా? మనం ఏదో ఒకటి చెయ్యాలి రవి. కేవలం వంట చేయడం మాత్రమే నా బాధ్యత కాదు కదా, నేను కూడా ఈ ఇంటి మనిషినే. నువ్వేం చేయగలవు చెప్పు, అంత పెద్ద మొత్తం కదా. నా దగ్గర ఒక ఆలోచన ఉంది. నేను మా అన్నయ్యతో మాట్లాడతాను. మన ఇంటి సమస్యను మనమే పరిష్కరించుకుందాం. జాగ్రత్త లావణ్య, అమ్మకి తెలిస్తే మళ్లీ గొడవ చేస్తుంది. ఈసారి గొడవ కాదు, అత్తయ్య నన్ను మెచ్చుకునేలా చేయాలి. మరుసటి రోజు ఉదయం
లావణ్య హాల్లో నిలబడి ఫోన్లో తన అన్నయ్యతో మెల్లగా మాట్లాడుతోంది. అన్నయ్యా, అందుకే అడుగుతున్నాను. మన పాత పొలంలో ఉన్న వెండి పట్టీలు అమ్మితే ఎంత డబ్బు వస్తుందో కనుక్కోవా? అదే సమయానికి పంకజం ఇంట్లోకి వస్తూ లావణ్య మాటలు సగం సగం వింటుంది. అవునన్నయ్యా, ఇది మన ఇంటి సమస్య. నేనే పరిష్కరించాలి. ఆ డబ్బొస్తే అప్పు తీరిపోతుంది. అమ్మో, ఇంటి సమస్య అంటా, డబ్బంటా, అమ్మాలంటా. ఈ పిల్ల ఏదో పెద్ద ప్లానేస్తున్నట్టుంది. శారదక్కకి చెప్పాలి. ఏంటమ్మా లావణ్య, ఫోన్లో అంత రహస్యంగా మాట్లాడుతున్నావు? పాత సామాన్లేమైనా అమ్ముతున్నారా? అయ్యో లేదండి మావయ్యా, మా ఊరి గురించి మాట్లాడుతున్నాను. విన్నావా పంకజం? ఈ రోజుల్లో పాత న్యూస్ పేపర్లు అమ్మితే కూడా మంచి డబ్బొస్తుందంట. మన కోడలు చాలా తెలివైంది. అవును మావయ్య గారు, చాలా తెలివైంది. ఆ తెలివేంటో త్వరలోనే తెలుస్తుందిలే. అంతలో శారద అక్కడికి వచ్చి లావణ్య ఫోన్ పెట్టేసి కంగారుపడటం, పంకజం కుటిలమైన నవ్వు నవ్వడం చూస్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతోంది. ఏంటది? కొద్దిసేపటి తర్వాత వంటగదిలో శారద పనిచేసుకుంటుండగా పంకజం అక్కడికి వచ్చింది. శారదక్క, నీకో విషయం చెప్పాలి. కాని చెప్తే నువ్వు తట్టుకోలేవు. అందుకే చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఏంటది పంకజం? సూటిగా చెప్పు. నా గుండె రాయిలాంటిది. అది, మీ కోడలు లావణ్య ఉంది కదా, ఇంటి అప్పు తీర్చడానికి దొంగచాటుగా ఇంట్లో ఉన్న వెండి సామాన్లు అమ్మేయడానికి ప్లాన్ వేస్తోంది. ఫోన్లో వాళ్ళ అన్నయ్యతో మాట్లాడటం నేనే స్వయంగా విన్నాను. ఏం మాట్లాడుతున్నావు? నా ఇంట్లో సామాన్లు అమ్మే హక్కు తనకెక్కడిది? అదే కదక్కా, పైకి అమాయకంగా కనిపిస్తూ లోపల ఎంత ప్లాన్ వేసిందో చూడు. అప్పు తీర్చిన పేరు తనకి వస్తుంది, మీ పరువు పోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన లావణ్య ఈ మాటలు విని నిశ్చేష్టురాలైంది. అత్తయ్యా, మీరు అపార్థం చేసుకుంటున్నారు. నేను చెప్పేది వినండి. ఇంకేం వినాలి? నీ నాటకాలు చాలు. నా వెనక గోతులు తీస్తున్నావా? ఈ ఇంటి మీద నీకేం హక్కుందని అమ్మాలని చూస్తున్నావు? అమ్మా, లావణ్య అలాంటిది కాదు. తను చెప్పేది విను. నువ్వు నోరు ముయ్యి. నీ పెళ్ళం వెనకేసుకుని రాకు. ఈరోజు తేలిపోవాలి. అత్తయ్యా, నేను అమ్మాలనుకున్నది మా పుట్టింటి వాళ్లు నాకిచ్చిన వెండి పట్టీలు, మన ఇంటివి కాదు. చూశారా అక్క, ఎలా మాట మారుస్తుందో? ఇప్పుడు పుట్టింటి సామాన్లంటోంది. ఇక ఒక్క మాట మాట్లాడకు. నా కళ్ల ముందే ఉండకు. సాయంత్రం ఇంటి ముందు వరండాలో సుబ్బమ్మ మంచం మీద కూర్చుని ఉంది. పంకజం దూరంగా నిలబడి ఫోన్లో మాట్లాడుతోంది. అవునే, ఆ శారదకి కొంచెం ఎక్కించాను. అమ్మాయికురాలు వెంటనే నమ్మేసింది. ఇప్పుడు చూడు, ఆ అత్తాకోడళ్ల మధ్య ఎలా మంట పెట్టానో. సుబ్బమ్మ ఆ మాటలు విని నెమ్మదిగా దగ్గింది. ఆ శబ్దానికి ఇంట్లో నుండి బయటకు వచ్చిన లావణ్య సుబ్బమ్మ సైగను గమనించింది. ఆ లావణ్య ఏడుస్తూ కూర్చునుంటుంది. ఇప్పుడు శారద నా దగ్గర సలహా కోసం వస్తుంది. అప్పుడు అడుగుతాను అప్పు. పనిలో పని రెండూ జరిగిపోతాయి. అమ్మో, ఈ పంకజం ఇంత కుటిలమైనదా? అత్తయ్యను నన్ను విడదీయాలని చూస్తోందా? దీని సంగతి తేల్చాలి. లావణ్య కోపంగా అడుగు ముందుకు వెయ్యబోతుంటే సుబ్బమ్మ చెయ్యి ఊపి ఆపింది. ఆవేశం కాదు, ఆలోచన ముఖ్యం అన్నట్లుగా సైగచేసింది. అవున్నానమ్మా, మీరు చెప్పింది నిజమే. నిదానమే ప్రధానం. సరే, నేను తర్వాత చేస్తాను. శారద వస్తున్నట్టుంది. లావణ్య నేరుగా హాల్లోకి వెళ్ళింది. వెనుకే పంకజం కూడా వచ్చింది. శారద, సుబ్బమ్మ కూడా అక్కడే ఉన్నారు. పంకజమత్తయ్య, మీకొక విషయం చెప్పాలి. మీరు చాలా తెలివైనవాళ్లు. అయ్యో, ఎందుకమ్మా అంతమాట? నేనేం చేశాను? ఒక చిన్న మాటతో ఒక ఇంట్లో ఎంత పెద్ద గొడవ పెట్టచ్చో
మీ దగ్గరే నేర్చుకోవాలి. అత్తాకోడళ్ల మధ్య చిచ్చు పెట్టడంలో మీరు దిట్ట. ఏం మాట్లాడుతున్నావు లావణ్య? నేనేం చేశానని? నేను మీ మంచి కోరేదాన్ని. నా మంచి కోరేవాళ్లు నా గురించి అబద్ధాలు చెప్పరు. నేనమ్మాలనుకున్నది నా పుట్టింటి వెండి పట్టీలని మీకు తెలుసు. కాని అత్తయ్య దగ్గర ఇంట్లో సామాన్లు అమ్ముతున్నానని చెప్పారు. ఎందుకు? లావణ్య ధైర్యంగా అడగటంతో పంకజం తడబడింది. అయ్యో, నేనలా అన్లేదే. నువ్వే అపార్థం చేసుకున్నావు. అంతేనా? మరి ఫోన్లో మీ స్నేహితురాలితో అత్తయ్య దగ్గర అప్పు అడగటానికి ఈ నాటకమాడుతున్నానని చెప్పింది కూడా అపార్థమేనా? ఆ మాట వినగానే పంకజం ముఖం పాలిపోయింది. శారద ఆశ్చర్యంగా లావణ్యవైపు, తర్వాత పంకజం వైపు చూసింది. పంకజం, ఇది నిజమేనా? హాల్లో వాతావరణం నిశ్శబ్దంగా, ఉద్రిక్తంగా ఉంది. పంకజం తల దించుకుని నిలబడి ఉంది. నిన్ను నా చెల్లెలిలా చూసుకున్నాను. నా ఇంటి సమస్యను అవకాశంగా తీసుకుని నా కోడలి మీద నిందలు వేస్తావా? అక్కా, నేను నన్ను నమ్మండి. ఏమంటున్నావు? నాన్న నువ్వు నవ్వండి అంటున్నావా? ఈ ఏడుపు మొహం పెట్టుకున్న దాంతో నవ్వమంటావేంటి? అయినా నీకు నాన్న ఎక్కడున్నారు? అప్పారావు అమాయకపు మాటకు అక్కడ ఉన్న ఉద్రిక్తత ఒక్కసారిగా పటాపంచలైంది. రవి, లావణ్య నవ్వు ఆపుకోలేకపోయారు. వెళ్ళమ్మా, పక్కవాళ్ళింట్లో నిప్పు పెట్టేవాళ్లు ఎప్పటికీ చల్లగా ఉండలేరు. పంకజం అవమానంతో తలదించుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. లావణ్య, నన్ను క్షమించు. బయటవాళ్ల మాటలు విని నిన్ను అపార్థం చేసుకున్నాను. నీ మనసు ఎంత మంచిదో తెలుసుకోలేకపోయాను. అయ్యో అత్తయ్యా, మీరు పెద్దవాళ్లు, అలా అనకండి. మీ ఆందోళనలో మీరన్నారు అంతే. నీ పుట్టింటి సామాన్లు అమ్మాల్సిన అవసరం లేదు. నా దగ్గర పాత బంగారు గాజులున్నాయి. వాటితో పాటు నువ్వు చెప్పినట్టు మన పెరట్లో ఉన్న పాత కలప అమ్మి అప్పు తీర్చేద్దాం. ఇద్దరం కలిసి ఈ సమస్యను ఎదుర్కొందాం. అమ్మా, నువ్వు చాలా గొప్పదానవి. నానమ్మా, ఇప్పుడు అందరూ నవ్వుతున్నారు. బావుంది. శారద, లావణ్య కళ్లలో చూసుకున్నారు. మాటల కందని ఒక అవగాహన వారి మధ్య ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత వంటగదిలో లావణ్య రొట్టెలు చేస్తోంది. అవి ఇంకా పూర్తిగా గుండ్రంగా రాకపోయినా పర్వాలేదనిపిస్తున్నాయి. పిండిని అలా కాదు లావణ్య, కొంచెం చేతికి నూనె రాసుకుని వత్తు. అప్పుడు అంచులు చక్కగా వస్తాయి. శారద లావణ్య పక్కన నిలబడి ప్రేమగా ఆమె చేతిని పట్టుకుని రొట్టె ఎలా తట్టాలో చూపించింది. ఇలాగేనా అత్తయ్యా? అలాగే. చూసావా, ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఇది దేశపటం కాదు, కనీసం మన రాష్ట్రపటంలా అయినా ఉంది. ఆ మాటకి ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు. అమ్మా, రొట్టె! నాకు రొట్టె కావాలి. చెడిపోయిన ఆకారాన్ని సరిచేయొచ్చు. చెడిపోయిన బంధాన్ని కూడా ప్రేమతో సరిచేయొచ్చు. ఈ ఇల్లు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. శారద ఒక రొట్టె తీసుకుని దానిపై నెయ్యి రాసి చిన్నికి ప్రేమగా తినిపించింది. లావణ్య ఆ దృశ్యాన్ని చూస్తూ ఆనందంతో కళ్ళు చెమర్చింది.